తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. ఎంత గొప్ప పదాలు. తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. మోక్షం అంటే ఏంటి? విడుదల. ఒక వ్యక్తి జైల్లో 10 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, వాడు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు వాడికి మోక్షం వచ్చిందంటాం. విడుదల అయింది వాడికి. అంతవరకు వాడు జైల్లో తిరిగాడు, ఇప్పుడు జైలు నుంచి బయటకు రాగలిగాడు. అలాగే మోక్షం అంటే దేని నుంచి విడుదల? దుఃఖం నుంచి విడుదల, అజ్ఞానం నుంచి విడుదల, బంధం నుంచి విడుదల. తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. ఏమిటి తెలుసుకోవాలి? 5 ఫింగర్స్ గురించి తెలుసుకోవాలి. నా చేతికి 5 వేళ్ళు ఉన్నాయి, మీ చేతికి ఎన్ని ఉన్నాయి? నాకు కనపడటం లేదు. ఉన్నాయా అన్నీ? చెప్పండి. 1 2 3 4 5. ఇంకోసారి చెప్పండి. ఈ 5 విషయాలు తెలుసుకుంటే మోక్షం. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే బంధమే. 5 విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? 1 2 3 4 5. ఈ 5 విషయాలు తెలుసుకోవాలి. అందులో కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియదు. మొట్టమొదటిది ఏంటంటే శరీరము, రెండవది మనస్సు. చెప్పండి. మొట్టమొదటిది ఏమిటి? రెండవది, మూడవది బుద్ధి, నాలుగవది జ్ఞానము, ఆత్మజ్ఞానము, ఐదవది బ్రహ్మజ్ఞానం. 5 విషయాలు ఉన్నాయి. ఇవి 5 తెలుసుకుంటే మోక్షము, తెలుసుకోకపోతే బంధము. శరీరం అన్నది మనకి కాస్త తెలుసు. మనకి ఓహో నేను ఆడ, నేను మగ అని తెలుసు, నేను మనిషిని అని తెలుసు, నేను కుక్కను కాదు పిల్లిని కాదు అని తెలుసు, నాకు 25 సంవత్సరాలు ఉన్నాయి, నాకు 30 సంవత్సరాలు ఉన్నాయి, ఇవన్నీ తెలుసు. నాకు గడ్డం వచ్చింది, ఇంత బారుగా ఉంది గడ్డం అని తెలుసు. మనకి శరీరం గురించి అన్నీ తెలుసు. మనస్సు గురించి తెలిసి తెలియక. ఈ 5లో శరీరం గురించి తెలుసు, మనస్సు గురించి సగం తెలుసు, సగం తెలియదు. బుద్ధి చాలా కొంచెం ఉంది, జ్ఞానం అసలే లేదు. బ్రహ్మజ్ఞానం చాలా సుదూరపు కొండలు. ఈ 5 విషయాలు తెలియాలి మనకి, అప్పుడు మోక్షము. తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము. భగవద్గీతలో కృష్ణుడు నోరు ఇప్పినప్పుడు, మొట్టమొదటిసారి నోరు ఇప్పినప్పుడు చెప్పిన శ్లోకం ఏంటయ్యా అంటే, క్లైబ్యం మాస్మ గమః పార్థ న ఏతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. అప్పటిదాకా ఒక అధ్యాయం అంతా విషాద యుగంలో అర్జునుడు ఏడ్చాడు. అర్జునుడు అంతా ఏడ్చిన తర్వాత కృష్ణుడు నోరు ఇప్పుతాడు. అప్పటిదాకా నోరు ఇప్పలే, ఆయన వింటూ కూర్చున్నాడు. అర్జునుడికి చెవులు అప్పగించి కూర్చున్నాడు. ఒక అధ్యాయం అయిపోయింది, 18 అధ్యాయాల్లో అర్జున విషాద యుగం అయిపోయింది. అప్పుడు కృష్ణుడు తన నోరు ఇప్పాడు. నోరు ఇప్పినప్పుడు మొట్టమొదటి శ్లోకం ఏంటయ్యా అంటే, క్లైబ్యం మాస్మ గమః పార్థ. క్లైబ్యం అంటే దీనత్వం. ఓ పార్థుడా, నీకు దీనత్వం చేయొద్దు, దీనుడిగా ఉండవద్దు. ఆయన దీనుడైపోయాడు, గాంధీవం కింద పడేసి దీనుడైపోయాడు. నేను చంపను వీళ్ళని, నాకొద్దు ఈ పాపము, నాకు ఈ రక్తపాతం వద్దు అని దీనుడైపోయి కూర్చున్నాడు. అంత వీరుడు దీనుడైపోయాడు. ఆ దీనత్వం కుదరదు నాయన. క్లైబ్యం మాస్మ గమః పార్థ నా ఏతత్వయి ఉప, అది నీకు సరిపోయినది కాదు, నీలాంటి వీరుడికి సరిపోయినది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ హృదయ దౌర్బల్యం అనేది క్షుద్రము. త్యక్తోత్తిష్ట పరంతప, దాన్ని వదిలిపెట్టేసి లేయ్, ఉత్తిష్ట పరంతప, లేయ్ నుంచో, కార్యోన్ముఖుడివిక అని నోరిప్పాడు. హృదయ దౌర్బల్యం క్షుద్రము, దేనికి భయపడవద్దు. చావు అనేది శరీరానికి ఉంది కానీ ఆత్మకు లేదు. నేను తెలుసుకున్నవాడు చావుని ఎదిరిస్తాడు కానీ చావుకి భయపడి పారిపోడు.
ఏదో రోజు చావు వచ్చి తిడుతుంది. మన చావు మన చేతుల్లో ఉండాలి, ఏ వైరస్ చేతిలోనో బ్యాక్టీరియా చేతుల్లోనో కాదు, గుర్తుంచుకోండి. నేను కర్నూలులో ఉద్యోగం చేస్తున్నప్పుడు 1983లో ఏప్రిల్ 16th నా గురువుగారు నన్ను పిలిచారు. సుభాష్ అన్నాడు. స్వామీజీ అని చెప్పాను. నా టైం అయిపోయింది, నేను శరీరాన్ని వదిలిపెడుతున్నాను, నాకు సమాధి ఏర్పాటు చేయి అన్నాడు నా గురువుగారు. తప్పకుండా స్వామీజీ అని చెప్పేసి ఒక నెల రోజులు అంతా వెతికి ఒక సమాధి ఏర్పాటు చేశాను. సమాధి ఏర్పాటు చేసి మనకైనా రిపోర్ట్ ఇచ్చి, స్వామీజీ మీ సమాధి ఏర్పడింది, మీరు అనుకున్నట్టు మీరు పోవచ్చు అని చెప్పాను. ఆయన మళ్ళీ ఒక డేట్ ఫిక్స్ చేసి, ఆ రోజు ఒక డాక్టర్ని పిలుచుకురా, నేను శరీరం వదిలిపెట్టేసేటప్పుడు ఆ డాక్టర్ సర్టిఫై చేయాలి అన్నాడు. నా సంగీత గురువు గారే ఉన్నారు, డాక్టర్ శ్రీపాద పినాకపాడి గారు. నేను ఆయన దగ్గర సంగీతం 3 సంవత్సరాలు నేర్చుకున్నాను, 200 కీర్తనలు నేర్చుకున్నాను. ఆయనకి చెప్పాను, స్వామీజీ మా ఆధ్యాత్మిక గురువు గారు ఆయన శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నారు, మీరు రావాలి, సర్టిఫికేట్ ఇవ్వాలంటే అంతకన్నా అని చెప్పేసి ఆయన వచ్చారు, డాక్టర్ శ్రీపాద పినాకపాడి గారు. ఇది 1983లో జరిగింది, మే 22. ఆ రోజు నలుగురం ఉన్నాం. ఆయన ఇలా చూశాడు, తన శరీరాన్ని తాను వదిలిపెట్టేశాడు. ఏ వైరస్ అటాక్ వచ్చి బ్యాక్టీరియా అటాక్ వచ్చి కాదు, స్వచ్ఛందంగా వదిలిపెట్టేశాడు. అది సరి అయిన చావు. ఎంతో యోగశక్తి ఉంటే కానీ అది సాధ్యం కాదు. దీనత్వం పనికిరాదు. ఏదో వచ్చి మనల్ని చంపకూడదు. మనం స్వయంగా శరీరాన్ని వదిలిపెట్టాలి, మన పని అయిపోయిన తర్వాత, పని కాకముందు కాదు. ఆయన పని అయిపోయిందని చెప్పాడు. ఆయన అప్పటికే ఆయన వయసు 2000 సంవత్సరాలు మా గురువు గారిది. ఆయన చెప్పిన ప్రకారమే నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను అన్నాడు. మన పని అంతా అయిపోయింది, మనం వెళ్ళిపోతాం. నేను ఇవాళ మచిలీపట్నం వచ్చాను, రేపొద్దున వెళ్ళిపోతాను. నేను ఉంటాను ఏంటి, ఎందుకు ఉంటాను ఇక్కడ మచిలీపట్నం నాకు అయిష్టం ఏమీ లేదు. నాకు వేరే పనులు ఉన్నాయి. గుడివాడ పోవాలి, విజయవాడ పోవాలి, హైదరాబాద్ పోవాలి. అలాగే ఈ భూలోకం ఒకటే కాదు, లోకం ఎన్నో లోకాలు ఉన్నాయి మనకి. ఎన్నో లోకాల్లో మనం పనులు చేస్తూ ఉంటాం. ఒక లోకం నుంచి ఇంకో లోకానికి, ఇంకో లోకం నుంచి ఇంకో వెళ్తూ వస్తూ ఉంటాము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నానాటి బ్రతుకు నాటకం. నానాటి అంటే 4 రోజుల బాల్యము, యవ్వనము, ప్రౌఢము, వృద్ధాప్యము. పోతాం. మళ్ళీ పోయిన తర్వాత ఏమవుతుందో, నేను ఇప్పుడు మచిలీపట్నం వెళ్తాను, మళ్ళీ ఇంకోసారి రాని ఏంటి నేను ఇక్కడికి. ఇప్పటికే ఎన్నోసార్లు వచ్చాను మచిలీపట్నం. మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం. ఆత్మకు మళ్ళీ శరీరం తీసుకుంటుంది, శరీరం తీసుకుని మళ్ళీ శరీరం వస్తుంది, మళ్ళీ తీసుకుంటుంది. ఎన్నోసార్లు తీసుకుంటాము. నేను ఎన్నోసార్లు వచ్చాను, పుట్టాను మచిలీపట్నంలో, ఎన్నోసార్లు పోయాను. రాత్రి నాగాలంకలో ఉన్నాను, కరెక్ట్. మరి ఇవాళ ఉంటాను, రేపొద్దున వెళ్తాను. బతుకంతే. ఈ వచ్చిపోయేదానికి ఏడుపు ఎందుకు రా నాయన అన్నాడు కృష్ణుడు అర్జునుడితో. నువ్వు ఎవరిని చంపలేవు, నువ్వు చావు. నా హన్యతే హన్యమానే శరీరే, ఈ శరీరం చేస్తే నువ్వు చావవు. సోనియా మేడం గారి అనుభవానికి గట్టిగా చెప్పకూడదు, ఎంత గొప్ప అనుభవం వచ్చిందో వాడికి, ఇక్కడే ఈ దేవాలయంలోనే. సింపుల్ థింగ్. ఇది తెలుసుకుంటే మోక్షము, ఇది తెలియకపోతే బంధము. బంధం అంటే ఇరుక్కుంటాము, జైల్లో ఇరుక్కుంటాము. మనకి బంధం వద్దు, మనకి మోక్షం కావాలి అంటే తెలుసుకోవాలి. 5 విషయాలు తెలుసుకోవాలి. శరీరము చెప్పండి, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనము 5 విధాలుగా ఉన్నాము. ఒక పక్కన శరీరము, ఇంకో పక్కన మనస్సు, ఇంకో పక్కన బుద్ధి, ఇంకో పక్కన ఆత్మ, ఇంకో పక్కన సర్వాత్మ. మనం 4 వేళ్ళు ఒకవైపు ఉన్నాయి, ఒక వేలు మటుకు వేరే వైపు ఉంది. ఇది ఇహము, ఇది పరము. ఈ 4 కలిపి ఇహము, ఇది పరము. ఇహలోకము, పరలోకము. ఇహలోకం నుంచి విడివడి పరలోకంతో మనం సంబంధం ఏర్పరచుకోవాలి. చూసారా, ఆత్మ అనేది ఇహలోకంలో ఇరుక్కుని ఉంది, బంధముగా ఉంది. ఇహలోకం నుంచి విడివడి
పరలోకంతో అనుసంధానం కావాలి. ఇదే మోక్షము. ఇక్కడ బంధం ఉంది, ఇది మోక్షం ఉంది. ఆత్మ ఇక్కడ బంధంలో ఉంది, తెలుసుకోలేదు కనుక. ఎందుకు తెలుసుకోలేదు? ఇక్కడ ఆత్మ చూడండి, ఈ మనస్సు కింద ఉంది, ఈ వేలు కింద ఉంది, బుద్ధి కింద ఉంది, ఆ మనస్సు యొక్క అధీనంలో ఉంది. మిడిమిడి జ్ఞానం, మిడిమిడి బుద్ధి యొక్క అధీనంలో ఉంది ఆత్మ. చూసారు, ఈ వేలు చిన్నగా ఉంది, ఈ వేలు 2 వేలు పెద్దగా ఉంది. కానీ ఆత్మ అనేది శరీరం కన్నా పెద్దగా ఉంది. శరీరం మీద జయం సాధించింది, కానీ మనస్సు మీద లోబడిపోయింది. మనస్సు ఇది ఆత్మ మనస్సు కింద ఉంది, లోబడిపోయింది. బుద్ధి అంటే వాడికి తెలిసిన బుద్ధి, అంటే మాంసం తింటే బలంగా ఉంటుంది, డాక్టర్లు చెప్తుంటారు చూడండి, ఇదంతా వాడికి తెలిసిన బుద్ధి. ఆ బుద్ధికి ఆత్మ లోబడి ఉంది కనుక ఇక్కడ బంధంలో ఉంది. ఈ ఆత్మ అనేది విడివడి ఫస్ట్ విడిపడాలి. విడివడి చివరికి తన సర్వాత్మతో ఏకముగా అయితే ఈ యొక్క ప్రాసెస్ పేరు ధ్యానము. ఈ ధ్యానం వల్ల మోక్షం వస్తుంది. ఇది మోక్షము సంకేతము. అంటే ఇహలోకంలో ఉండే ఆత్మ పరలోకంతో సంబంధం ఏర్పరచుకుంది. నాకు చావు లేదు అని తెలుసుకుంది. నేను ఆత్మను తెలుసుకుంది. మమాత్మ సర్వభూతాత్మ అని తెలుసుకుంది. 2 విషయాలు తెలుసుకుంటుంది ఆత్మ. తెలుసుకుంటే మోక్షం అంటే ఫస్ట్ తెలుసుకోవడం ఏంటి అంటే నేను శరీరం కాదు ఆత్మను. రెండవ తెలుసుకోవడం ఏమిటాయి అంటే మమాత్మ సర్వభూతాత్మ. ఇక్కడ ఏ ఆత్మ ఉందో ఈ శరీరంలో అదే ఆత్మ ఉంది. ఇక్కడ ఏ ఆత్మ ఉందో ఒక్కొక్క శరీరం ఒక్కొక్క ఆత్మ ఉండదు. అందరికీ కలిపి ఒకటి సర్వాత్మ ఉంది. ఎలాగైతే సముద్రం నుంచి ఇంత నీళ్ళు తీసుకుంటాం అనుకోండి, ఈ చేతిలో ఉన్న నీళ్లు సముద్రం నీళ్ళు 2 ఒకటే కదా, తేడా ఏమైనా ఉందా? ఇది ఘటాకాశము, అది చిదాకాశము. అందరి ఆత్మ ఒకటే. మమాత్మ సర్వభూతాత్మ. ఇది ఫైనల్ ట్రూత్ అంటారు. బేసిక్ ట్రూత్ ఈజ్ ఐఎమ్ ఆత్మ, ఫండమెంటల్ ట్రూత్. ఫైనల్ ట్రూత్ ఈజ్ మమాత్మ సర్వభూతాత్మ. బేసిక్ ట్రూత్ వస్తే జ్ఞానం అంటాము, ఆత్మజ్ఞానం అంటాము. ఫైనల్ ట్రూత్ వస్తే బ్రహ్మజ్ఞానం అంటాము. ఇది వచ్చినప్పుడు మోక్షము. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. నేను శరీరం కాదు, నేను ఆత్మ కాదు శరీరం అనుకున్నాను అనుకోండి, బంధమే. నేను ఆత్మ కాదు, నేను మనసు అనుకుంటే బంధమే. నేను ఆత్మ కాదు, నేను బుద్ధిని అనుకుంటే బంధమే. నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మను కూడా కాదు, నేను సర్వాత్మను అని తెలుసుకుంటే మోక్షము. నాతో పాటు అందరు చెప్పండి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. శరీరంలో 2 జాతులు ఉన్నాయి, స్త్రీ పురుష. శరీరం గురించి మనకు తెలుసు, మనం స్త్రీయా పురుష మనకు తెలుసు. మనస్సులో ఎన్ని జాతులు ఉన్నాయి? ఒకడు నేను ముస్లిం అంటాడు, ఒకడు నేను క్రిస్టియన్ అంటాడు, ఒకడు నేను హిందూ అంటాడు, ఒకడు నేను బుద్ధిస్ట్ అంటాడు, ఒకడు నేను కమ్యూనిస్ట్ అంటాడు, ఒకడు నేను నాస్తికుడు అంటాడు, ఒకడు ఆస్తికుడు అంటాడు. ఇవన్నీ శరీరపరమైన జాతులా, మనసుపరమైన జాతులా? మనసుపరమైన జాతులు. అనేక జాతులు. ఇవన్నీ మానసికమైనవి, యథార్థమైనవి కావు. వాడి ఊహాకల్పన. వాడు ఎక్కడ పడితే అక్కడ ఆ జాతి వాడు. బుద్ధి అనేది గత జన్మ నుంచి వస్తుంది. శరీరము, మనసు ఈ జన్మలోంచి వస్తాయి. శరీరం ఈ జన్మలోంచి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. మనసు ఈ జన్మలోని సమాజం నుంచి వస్తుంది. బుద్ధి మన గత జన్మల కర్మల్లోంచి వస్తుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం గత జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో వ్యాధులుగా వస్తాయి. ఈ జన్మలో చేసే కర్మలు వచ్చే జన్మలో వ్యాధులుగా వస్తాయి. ఒక నెలంతా పనిచేస్తాము, శాలరీ ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడు వస్తుంది జీతం? చివరి రోజు వస్తుంది. నెలంతా కష్టపడితే చివరి రోజు వస్తుంది. మళ్ళీ ఇంకో నెల కష్టపడి ఆ చివరి రోజు వస్తుంది. ఈ జన్మలో మనం అనుభవిస్తున్నంత మన గత జన్మలో చేసుకున్న పరిపాకము. మంచి చేసుకుంటే కాస్త మంచి జరిగింది, చెడు చేసుకుంటే కాస్త చెడు జరిగింది. మీరంతా ఎంతో మంచి చేసుకున్నారు కానీ గత జన్మలో ఇక్కడ వచ్చి కూర్చున్నారు ఈరోజు ఈ పాండురంగ దేవాలయంలో. లేకపోతే వస్తారేంటి? అందరూ రారు. నా సొంత అన్నగారు నా దగ్గర రాలేదు, ధ్యానానికి రాలేదు. ఎందుకంటే ఆయన కర్మ సరిపోలేదు ఆయనకి. నా సొంత అన్నగారికి ఆయన చెప్పడానికి నేను రెడీగా కూర్చున్నాను. ఆయన కాళ్ళు కడిగి చెప్పడానికి కూర్చున్నాను. కానీ ఆయన వస్తేనా? ఆయన రోజు మాంసం తినేవాడు. ఇప్పుడు పైకి పోయాడు. ఎందుకంటే అతని కర్మ సరిలేదు. తన సొంత తమ్ముడి దగ్గర నేర్చుకోలేకపోయాడు. కానీ మీరందరూ ఎక్కడో ఉన్న మచిలీపట్నం వాళ్ళు నా దగ్గర వచ్చి నేర్చుకుంటున్నారు.
అంటే అక్కడ తేడా ఏమిటి? బుద్ధి. గత జన్మల కర్మల సారము బుద్ధి, తల్లిదండ్రుల సారము శరీరము, సమాజం యొక్క సారము మనస్సు, మన గత జన్మల కర్మల సారము బుద్ధి. ఆత్మ అనేది శాశ్వత పదార్థం, ఎప్పటికీ ఉండేది. ఇది పుట్టనిది గిట్టనిది. అజో నిత్య శాశ్వతోయం. ఇది అజో పుట్టనిది, నిత్యం ఎప్పుడు ఉండేది, శాశ్వతం ఎప్పుడు ఉండేది. అయం అంటే ఇది, ఇది అంటే ఈ వేలు, ఈ వేలు అంటే ఆత్మ. శరీరం పుడుతుంది చేస్తుంది, మనసు పుడుతుంది చేస్తుంది, బుద్ధి పెరుగుతూ ఉంటుంది. ఆత్మ పుట్టదు చావదు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే సర్వాత్మలోంచి వచ్చింది. మళ్ళీ వచ్చిన చోటికి వెళ్ళాలి, అప్పుడు మోక్షము. ఎక్కడి నుంచి వచ్చావో ఇందాక స్వామీజీ చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు, అడ్రస్ తెలియదు, ఎక్కడ పోతున్నావో తెలియదు, పిచ్చోడ్లా ఉన్నావు. ఆ బస్ స్టాండ్లో ఆయన అడిగారట, ఏ ఊరు నుంచి వచ్చావు సమయం తెలియదు, ఏ ఊరికి వెళ్ళాలో తెలియదు, ఇక్కడ ఎందుకు వచ్చావో తెలియదు అంటే పిచ్చోడు. మనం అందరం తెలుసుకోవాలి ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడి నుంచి వచ్చాము, ఈ వేలు నుంచి వచ్చాము. నేను ఇది, నేను ఈ వేలు అనుకుంటున్నారు. మనం ఈ వేలు కాదు, మనం ఈ వేలు. ఈ వేలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, ఇక్కడికి మళ్ళీ కలవాలి, అప్పుడు మోక్షము. ఈ 5 వేల గురించి తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధము, ఆనక మీ ఇష్టము. శరీరాన్ని చూడాలంటే అర్థం కావాలి, మనసుని చూడాలంటే కర్మలు కావాలి, బుద్ధిని చూడాలంటే ఎక్స్పర్ట్ గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆత్మను చూడాలంటే ధ్యానం చేయాలి. మనం జాగ్రత్త సుమా అని ఏ వేలు చెప్తాం, ఈ వేలు చెప్తాం. ఈ వేలు చెప్తామా జాగ్రత్త సుమా, ఒరేయ్ జాగ్రత్త సుమా, ఒరేయ్ జాగ్రత్త, ఈ వేలు చెప్తాం. ఒరేయ్ జాగ్రత్త సుమా అంటే ఏ వేలు చూపిస్తాం? ఇది అంటే నువ్వు ధ్యానంలో జాగరూకుడివిగా నేను ఆత్మని తెలుసుకొని ఈ వేలు చూపిస్తాము. ఈ వేలు ఎందుకు చూపిస్తాము? ఏదైనా వేలు చూపించవచ్చు కదా. కానీ ఈ వేలు శరీరానికే ఉంది. చిన్నప్పుడు మనం ప్రైమరీ స్కూల్ వెళ్ళినప్పుడు టీచర్ ఇలా అన్నాం, ఆవిడకి అర్థమైపోయింది, పోరా అన్న కొడక అంది. అదే టీచర్ ఈ వేలు పెట్టామనుకోండి, ఏంటి ప్రశ్న అని అడిగేది, ఆవిడకేం అర్థమయ్యేది కాదు. మన టీచర్ ఈ వేలు అన్నాం అనుకోండి, పోరా వెధవా అనేది. ఈ 2వ వేలు ఉంగరం వేలు, 2 మనసులు కలిస్తేనే పెళ్ళి అవుతుంది. శరీరాలు కలిస్తే పెళ్ళి కాదు, 2 మనసులు కలిస్తే పెళ్ళి అవుతుంది. కనుక ఇది రింగ్ ఫింగర్, ఇది మనస్సు. బుద్ధి అనేది మధ్యలో ఉంది. మధ్య మార్గమే బుద్ధి ఉన్న మార్గము. నువ్వు ఎక్కువ తింటే నీకు బుద్ధి లేదు, నువ్వు తక్కువ తింటే నీకు బుద్ధి లేదు. నువ్వు ఎక్కువ డబ్బు సంపాదిస్తే నీకు బుద్ధి లేదు, తక్కువ డబ్బులు సంపాదిస్తే బుద్ధి లేదు. ఎక్కువ మాట్లాడినా బుద్ధి లేదు, తక్కువ మాట్లాడినా బుద్ధి లేదు. మధ్య వేది కనుక బుద్ధి, మధ్య మార్గము, మిడిల్ పాత్. ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, ఎక్కువ పేరు వద్దు, తక్కువ పేరు వద్దు. అక్కడి నుంచి మధ్య మార్గం నుంచి బయటపడి ఆత్మజ్ఞానం వైపు వెళ్ళాలి. ఈ వేలు వైపు ప్రయాణము. ఇది ఇక్కడికి చేరాలి. ఇక్కడ నీ ప్రయాణం అంత అయిపోయింది. నా ప్రయాణము 40 సంవత్సరాల కిందట అయిపోయింది. ఇక్కడ వచ్చేసాను 40 సంవత్సరాల కిందట. అప్పటి నుంచి ఈ విషయం అందరికీ చెప్తున్నాను నేను. నా ఆకలి తీరింది అనుకోండి, పక్క వాళ్ళకి వడ్డించడం మొదలు పెడతాను కదా. నా ఆకలి తీరకపోతే నేనే వడ్డంలో కూర్చుంటాను, నేనే వడ్డించుకుంటాను. ఆకలి తీరిన తర్వాత అందరికీ వడ్డిస్తాను. 40 సంవత్సరాల కిందట నా ఆత్మ ఆకలి తీరిపోయింది. నేను ఒక పరమ ఆత్మను అని తెలుసుకున్నాను. నలభై సంవత్సరాలు అయింది. అంతవరకు నేను కాస్త సంగీతం నేర్చుకున్నాను. ఆ సంగీతం బాగా వస్తుంది, కానీ అంత నాకు సంతృప్తి లేదు. నాకు ఇంకే ఏదో ఉంది, నేను ఈ విధం ఇంకెందుకో వచ్చాడు, కానీ అది ఏమిటో తెలియదు. చెప్పేవాడు ఎవడు లేడు. మీకన్నా ఇంతమంది చెప్పేవాడు, నాకు ఎవడు చెప్పేవాడు లేడు. ఆ రోజుల్లో చచ్చి చెడి తెలుసుకున్నాను 5 వేల గురించి. అక్కడొక సూచన, ఇక్కడొక సూచన, అక్కడొక సూచన, అవన్నీ కలిపి మిక్స్ చేసి నన్ను నేను తెలుసుకోవడం జరిగింది. నేను పడిన కష్టం ఎవడు పడకూడదు, అందరూ సులభంగా తీసుకోవాలి.
ధ్యానం చాలా తేలిక. నీ దీనత్వం వదిలిపెట్టు ఫస్ట్. నేను వెధవను, పెంట వెధవని ఇవన్నీ వదిలిపెట్టేసేయాలి. క్లైబ్యం మాస్మ గమహ పార్త ఫస్ట్ శ్లోకం భగవద్గీతలో కృష్ణుడి ద్వారా వచ్చింది. నా ఏతత్వయి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యము. నేను వైరస్ వస్తే చేస్తాను, బ్యాక్టీరియా వస్తే చేస్తాను, క్యాన్సర్ వస్తే చేస్తాను, నా పక్కింటి వాడు నన్ను చంపితే నేను చేస్తాను. నువ్వు చావు నాయన, నీ చేతిలోనే నీ చావు ఉంది. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తావు. ఈరోజు ఇక్కడ నేను కూర్చున్నంటే నా వాస్తవానికి ఎవరు సృష్టికర్త అండి? నేనే డిసైడ్ చేశాను, నేను మచిలీపట్నం వెళ్తాను. మీ వాస్తవానికి ఎవరు సృష్టికర్తారు? నేనా మీరా? మీరే డిసైడ్ చేశారు. ఈరోజు పాండురంగ స్వామి దేవాలయం వెళ్తాము, అక్కడ ఎవడో గడ్డంగాడు వస్తాడంట. నా వాస్తవానికి మీరు సృష్టికర్తలు కాదు, మీ వాస్తవానికి నేను సృష్టికర్త కాదు. ఇది ఆధ్యాత్మిక పాఠం, నేర్చుకోవాల్సిన పాఠము. ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. అందరు చెప్పండి, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలు. నీకు వైరస్ వచ్చిందంటే నీకు ఎవరు సృష్టికర్త? దానికి నీకు వైరస్ రాలేదంటే ఎవరు సృష్టికర్త? నీ అనారోగ్యానికి ఎవడు సృష్టికర్త? నీ ఆరోగ్యానికి ఎవడు సృష్టికర్త? నీ మోక్షానికి ఎవడు సృష్టికర్త? నీ బంధానికి ఎవడు సృష్టికర్త? అంతే. మరి నీ వాస్తవాన్ని సరి చేసుకో. నువ్వు భయంగా ఉన్నావు అనుకో, అందరూ వచ్చి నేను మింగుతారు. నువ్వు భయపడలేదు అనుకో, ఎవడు నేను మింగాడు. నాకు భయం చెప్తే నన్ను భయపెట్టేవాడు ఎవడు రాడు నా దగ్గరికి. నాకు భయం ఉందనుకోండి, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను భయపడతాడు. తెలుసా? ప్రతి ఒక్కడు వచ్చి భయపడతాడు. అరే కాలు ముందుకు పెట్టకరా అంటాడు, ఇంకోటి కాలు వెనక పెట్టకరా అంటాడు, పక్క జరగరా అంటాడు. అందరూ భయపెట్టేవాళ్ళే. ఎందుకంటే నాకు భయం ఉంది. నాకు భయం లేకపోతే ఎవడు నన్ను భయపెట్టేవాడు లేడు. ఏ వైరస్, ఏ బ్యాక్టీరియా, ఏ కరోనా నిన్ను భయపెట్టదు. అది నమస్కారం పెట్టిపోతుంది కరోనా. ఏం చెప్తుంది? అరే వీడి దగ్గర భయం లేదు రోయ్, నేను వెళ్ళి కూడా లాభం లేదు. మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు అక్కడ లాభం లేదనుకుంటే వెళ్తామా? మనం లాభం ఉంటేనే వెళ్తాం. మనం వాడి వల్ల పని అవుతుందంటే వెళ్తాం, లేకపోతే వెళ్తామా మనం? అలాగే వైరస్కి తెలుసు ఎదుటివాడు ఎవడు అని చెప్పేసి. భయం ఉన్నవాడా, భయం లేనివాడా అని చెప్పేసి. భయం లేనివాడైతే ఒకసారి ఏంటంటే అమెరికాలో నేను పొద్దున్నే లేచి వెళ్తున్నాను, ఒక కుక్క వెంటబడింది. నేను పరిగెత్తాను. నాకు భయం, ప్రాణభయము. అసలు పెద్ద కుక్క అది. పొద్దున్నే అమెరికాలో అది నేను వెళ్తే నాకన్నా స్పీడ్గా పరిగెత్తుంది అది కుక్క. ఇంక నా పని అయిపోయింది కానీ వెనక్కి తిరిగి దండం పెట్టాను దానికి. అది కూడా నుంచుని దండం పెట్టి పోయింది. జరిగింది కథ. నేను దానికి భయపడితే అది నా వెంట తరిమింది. నేను తిరిగి నమస్కారం చేస్తే అది నాకు నమస్కారం చేసి పోయింది. సృష్టి అంతా అంతే, గుర్తుంచుకోండి. నువ్వు కరోనాకి నమస్కారం చేస్తే అది నీకు నమస్కారం చేసి వెళ్ళిపోతుంది. నువ్వు కరోనాకి భయపడడానికి వచ్చి నీ మింగుతుంది. ఆ రోజు నేను నమస్కారం పెట్టకుండా ఉంటే గ్యారంటీగా నా పీక పట్టుకునేది ఆ కుక్క వచ్చి. ఎందుకు పట్టుకోదు? మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మా గురువుగారు తన శరీరాన్ని స్వచ్ఛంగా వదిలిపెట్టారు. నేను కూడా నా శరీరాన్ని స్వచ్ఛంగా వదిలిపెడతాను. ఇంకొక 80 సంవత్సరాలు ఇక్కడ ఉంటాను, నా పని పూర్తయ్యేంత వరకు. ఇది నా జీవితం అయ్యా బాబు. నా జీవితాన్ని శాసించేది ఎవరు? నేనే. మీ జీవితాన్ని శాసించేది ఎవరు? మీరే అని తెలుసుకోవడమే జ్ఞానము. అది తెలియకపోవడమే అజ్ఞానము. అజ్ఞానము బంధానికి మూల కారణము, జ్ఞానము మోక్షానికి మూల కారణము. సాంఖ్యయోగంలో ఏముంది? జ్ఞానాన్ముక్తి. అంటే ముక్తి ఎలా వస్తుంది అంటే జ్ఞానం వల్ల వస్తుంది. బంధం ఎలా వస్తుందంటే అజ్ఞానం వల్ల వస్తుంది. అజ్ఞానం ఎందుకుంది మన దగ్గర? మనం దాన్ని పట్టుకుని కూర్చున్నాం. మాయ మనని పట్టుకోలేదు, మనం మాయను పట్టుకున్నాం. మనం మాయను పట్టుకుని అయ్యో నన్ను మాయ పట్టుకుంది అన్నాం. మనం ఏడ్చాం. మాయ నిన్ను పట్టుకోదు, నువ్వే మాయను పట్టుకున్నావు. మాయలో పడి అజ్ఞానంతో ఉండి దుఃఖం కొని తెచ్చుకుంటున్నావు. పుడుతూ చస్తూ ఉన్నావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదూతారే కృపయా పారే పాహి మురారే. కృపయా పారే పాహి మురారి. ఓ మురారి, నన్ను వచ్చి రక్షించే ఎవరు రక్షించేవాడు లేడు. అది అబద్ధము. నీ కృప వల్ల నేను రక్షింపబడతానంటే అది అబద్ధము. నా సాధన వల్ల నేను రక్షించుకుంటాను. నీ కృప నా మీద పనిచేయదు. అది తప్పుడు కూత.
మరి ఏం చేయాలంటే మనం సాధన చేయాలి. సాధన ఎలా చేయాలి? ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జప్య సమ్మేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం. ప్రాణాయామము అంటే శ్వాస మీద ధ్యాస, ప్రత్యాహారము అంటే కాస్మిక్ ఎనర్జీ తీసుకో, నిత్య వివేక విచారము ఈ శరీరము మనసు ఇవన్నీ అనిత్యాలు, ఇదొకటే నిత్యము. ఆ వివేకం తీసుకుని జాప్య సమేత, జాపం అంటే సాధన. ఈ మూడింటిని ప్రతిరోజు ప్రాణాయామము, ప్రతిరోజు ప్రత్యాహారము, ప్రతిరోజు నిత్యానిత్య వివేక విచారము. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నాము? నిత్యానిత్య వివేక విచారం చేస్తున్నాము. ఈయన తన అనుభవాలు చెప్పాడు, ఈ అబ్బాయి తన అనుభవాలు చెప్పాడు, ఆవిడ తన అనుభవం చెప్పింది. మనం అంతా ఆ నిత్యానిత్యం గురించి వివేకంగా విచారం చేస్తున్నాం మనం. ఇది ప్రతిరోజు చేయాలి. జపం అంటే ప్రతిరోజు చేసేది. ప్రాణాయామం, ప్రత్యాహారం, నిత్యానిత్య వివేక విచారం, జాప్య సమేత సమాధి విధానం. ఇది జాప్య సమేత అంటే జపంతో కూడుకున్నది, అంటే రిపిటేషన్. జపం అంటే రిపిటేషన్. అదే సమాధి విధానము అంటే సకల సమాధానాలు పొందే విధానము. మహద్ అవధానం, ఇది గొప్ప స్టడీ. ఇది బాగా ధ్యానం చేయాలి, బాగా సజ్జన సంగతిని చేయాలి, బాగా స్వాధ్యాయం చేయాలి, సేవ చేయాలి. మేడం గారు చెప్పినట్టు నీకున్నది పక్కవాడికి కూడా చెందాలి. ఇప్పుడు నా దగ్గర సమయం, నేను ఎవరికి ఏం చేస్తున్నాను? నా సమయాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. ఇది నా సేవ. నా దగ్గర డబ్బులు లేవు డబ్బులు ఇవ్వడం కోసం, కానీ నా సమయం ఉంది, సమయం ఇస్తున్నాను. నా దగ్గర బుద్ధి ఉంది, బుద్ధి ఇస్తున్నాను. నా దగ్గర జ్ఞానం ఉంది, జ్ఞానం ఇస్తున్నాను. పుచ్చుకోగలిగిన వాడు పుచ్చుకుంటారు, పుచ్చుకోలేని వాడు పుచ్చుకోలేడు. 5 విషయాలు తెలుసుకోవాలి. చెప్పండి ఇంకోసారి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. మనం ఒక పక్కన శరీరం. ఎలాగైతే ఒక ఆడ ఉందనుకోండి, ఆవిడ ఒక తల్లి అవునా కదా, ఆవిడ ఒక సిస్టర్ సోదరి అవునా కదా, ఆవిడ ఒక కూతురు అవునా కదా, ఒకటే మనిషి. కానీ భర్తతో ఉంటే భార్య, తండ్రితో ఉంటే కూతురు, కూతురు దగ్గర ఉంటే తల్లి, ఒకటే మనిషి. అలాగే మనం ఒకటే. ఇక్కడ శరీరంగా ఉన్నాము, ఇక్కడ మనసుగా ఉన్నాము, ఇక్కడ బుద్ధిగా ఉన్నాము, ఇక్కడ ఆత్మగా ఉన్నాము, అంతా ఒకటే. వేరువేరుగా లేవు. ఫంక్షనల్ డిఫరెన్స్ అంటారు, స్ట్రక్చరల్ డిఫరెన్స్ కాదు, ఫంక్షనల్ డిఫరెన్స్. ఇది తెలుసుకుంటే మోక్షము, తెలియకపోతే బంధము. కృపయా పారే పాహి మురారే, నన్ను ఓ మురారి నన్ను రక్షించటే, ఎవ్వడు రక్షించే నాదోడు లేడు. ఉద్ధరేది ఆత్మనాత్మనం, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేది ఆత్మనాత్మానం, ఆత్మానం అవసాదయేత్, ఆత్మని అవసాన దశకి తీసుకోకపోకూడదు. ఆత్మైవ రిపురాత్మన, ఆత్మకి ఆత్మే బంధువు, ఆత్మకి ఆత్మే శత్రువు. నువ్వు మాంసం తింటే, చికెన్ తింటే, కోడి తింటే నీకు నువ్వే శత్రువు ధ్యానం చేయకపోతే. నువ్వు శాకాహారం తింటే, నువ్వు ధ్యానం చేస్తే నీకు నువ్వే బంధువు. నాలుగు విషయాలు ఉన్నాయి. శరీరానికి శాకాహారము, మనస్సుకి సజ్జన సాంగత్యము, బుద్ధికి స్వాధ్యాయము, ఆత్మకు ధ్యానము. 4 విషయాలు ఉన్నాయి. చెప్పండి. శరీరానికి శాకాహారం, మనస్సుకి సజ్జన సాంగత్యం. త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవ నవతరణే నౌక. బుద్ధికి స్వాధ్యాయము, పుస్తకాలు చదవాలి. నేను 1,00,000 పుస్తకాలు చదివాను. అన్ని ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు 1,00,000 చదివాను. ఏ లైబ్రరీలో ఏ పుస్తకం ఉన్నా అది నేను చదవాల్సిందే. ఆ పుస్తకం చదివితే ఈ విధవ ఎందుకు ఇంకా జన్మ తీసుకుని, ఈ విధవ ఎందుకు తీసుకున్నాడు జన్మ? అన్ని పుస్తకాలు చదవడం కోసమే జన్మ తీసుకున్నాడు. నేను చదివి తీరాలి. నేను శాకాహారిని కనుక నా శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఎప్పుడు సజ్జన సంగతిని చేస్తాను కనుక నా మనసు ఎప్పుడు హాయిగా ఉంటుంది. నేను ఎప్పుడు స్వాధ్యాయం చేస్తాను కనుక నా బుద్ధి ఎప్పుడు పరిపక్వంగా ఉంటుంది. నేను ఎప్పుడు ధ్యానంగా ఉంటాను, నా ఆత్మ ఎప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. 4 విషయాలు. ఈ 4ని పక్కవాడికి అందించడమే సేవ. నీకు నువ్వు అందించుకోవడం నీ సాధన, పక్కవాడికి అందించడం సాధన. ఇది ఇహము, ఇది పరము. ఇది పరం అంటే పక్కవాడు కదా, ఈయన నా పరం కనుక ఈయనకి అందించడమే ఇక్కడ ఉండడము. నీ తోటి వాళ్ళకి
నీకున్న సేవను అందించడమే పరబ్రహ్మ యొక్క సేవ. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవో, దేశమును 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 ప్రేమించుమన్నా, దేశాభిమానం నాకు కదని గొప్ప మాటలు చెప్పుకోకోయ్, పూని ఏదైనాను ఒక మేల్ ఒక మేల్ ఒక మేల్, పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవో, దేశము ఏదో ఒక మంచి పని చేయి, శాకాహార ప్రచారం చేయి, పిరమిడ్ కట్టు, ధ్యానం చేయి, పుస్తకం రాయి, పుస్తకం చదువు, సత్యం సంగతి చేయి, చేయించు. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, నిజమైన సేవ చేయి. సొంత లాభము రే, సొంత లాభము కొంత మానుకో, పొరుగు ఇది సొంత లాభము, ఇది పొరుగువాడు. సొంత లాభం కొంత మనకు, పొరుగువాడికి సేవ చేయబోయ్. ఇది ఇహము, ఇది పరము. పరం అంటే పక్కవాడు, ఇహం అంటే నేను. సొంత లాభము కొంత మానుకో, మొత్తం అంతా మనమని చెప్పలేదు. చూసుకో, నీ మొగుడిని, నీ పెళ్ళాన్ని, నీ పిల్లల్ని చూసుకో, బాగా చూసుకో, కానీ కొంత పక్కవాడిని చూసుకోరా వెదవన్నా కొడక. సొంత లాభము కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్, దేశమంటే దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో, దేశమును 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 ప్రేమించు. గుడిదాడ అప్పారావు గారికి గట్టిగా చెప్పలు కొడదాం మనం. ఈ మచిలీపట్నంలో ఆయన తలుచుకోవడం నాకు అంతకన్నా భాగ్యం నాకేం కావాలి. ఈ పాట బాగుందా మేడం? మీ గొంతులో ఈ పాట కావాలి నాకు. నెక్స్ట్ టైం పాడతారా? అంతమంది పాడారు, ఆయన ఎందుకు పాడలేదు మీరు? ఓకే, ఇంకోసారి మేడం గారు చెప్పలు కొడదాం. 5 విషయాలు తెలుసుకోవాలి, చెప్పండి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఆత్మతో జ్ఞానం అంటాము, సర్వాత్మతో బ్రహ్మజ్ఞానం అంటాం. ఇది ఆత్మజ్ఞానము, ఇది బ్రహ్మజ్ఞానము. ఇక్కడ దాకా మన ప్రయాణం సాగాలి. తర్వాత ఇంకో వేదం ఉందా ఇక్కడ? 6వ వేదం ఉందా? అయిపోయింది కథ. కంచికి మనం ఇంటికి. కథ శరీరంతో ముగియకూడదు, మళ్ళీ శరీరం వస్తుంది. కథ మనస్సుతో ముగియకూడదు, మళ్ళీ మనస్సు వస్తుంది. కథ బుద్ధితో ముగియకూడదు, మళ్ళీ బుద్ధి వస్తుంది. కథ ఆత్మతో ముగియకూడదు, మళ్ళీ ఆత్మ వస్తుంది. కథ సర్వత్మ ముగియదు, మళ్ళీ రాదు. ఇంకా రాదు అన్నప్పుడు ఇలా అంటాం మనం, ఈ విధంగా అంటాం. ఇలాగా అయిపోయింది ఇక్కడ కథ. ఈవేళ చెప్తామా? ఈవేళ లేదు నాయన, అయిపోయింది ఆయన. ఇక్కడ అంతా పూడ్చిందంట, చిత్తూరు జిల్లాలో పూడ్చిందట. కనుక కథ కంచికి మనం ఇంటికి పోవాలంటే తెలిసితే మోక్షము, తెలియకపోతే బంధము.